స్మాలెస్ట్ రివ్యూ ఆఫ్ కపుల్ ఫ్రెండ్లీ మూవీ. ఎస్టర్డే వెళ్ళడం అయితే జరిగింది. నిన్న రిలీజ్ అయింది. 13th ప్రీమియర్ షోస్ పడ్డాయి. సినిమా సూపర్ ఉందండి. చాలా రోజుల తర్వాత నేను 100% ఎంజాయ్ చేసిన సినిమా. చాలా రోజుల తర్వాత లవ్, ప్యూర్ లవ్, అవుట్ అండ్ అవుట్, అనవసరమైన సోది లేకుండా నీట్గా క్లీన్గా తీసిన సినిమా కపుల్ ఫ్రెండ్లీ. సంతోష్ శోభన్ గారు, మానస వారణాసి, నెక్స్ట్ అశ్విన్ చంద్రశేఖర్ డైరెక్టర్ అయితే చేశారు. ఆదిత్య మ్యూజిక్ డైరెక్టర్. ఆదిత్యకి డెబ్యూటే, అశ్విన్ చంద్రశేఖర్కి డెబ్యూటే. అశ్విన్ చంద్రశేఖర్ చెన్నై నుంచి వచ్చాడు అనమాట. అబ్బాయి చెన్నై నుంచి. సో మోస్ట్ ఆఫ్ ది సినిమా మొత్తం లొకేషన్స్ చెన్నైలోనే ఉన్నాయి. నెక్స్ట్ అది లో బడ్జెట్ సినిమా. సెట్స్ లేవు, అన్నీ 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 ప్రతి ఒక్కటి ఫుల్గా న్యాచురల్ లొకేషన్స్లోనే సినిమా అయితే తీయడం అయితే జరిగింది. ఎమోషన్స్ కూడా మంచిగా క్యారీ చేశారు. క్లైమాక్స్ అదిరిపోయింది. క్లైమాక్స్ కొటేషన్ అదిరిపోయింది. ఫస్ట్ సాంగ్ అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్లో కొన్ని కామెడీ సీన్స్ కూడా సూపర్. ఎవరైతే కెరియర్ గురించి కష్టపడుతున్నారో, కెరియర్ గురించి ఆలోచిస్తున్నారో, ఒక ప్యాషన్తో ముందుకెళ్తున్నారో, అలాంటి ప్రతి ఒక్క అబ్బాయికి ఈ సినిమా హార్ట్కి టచ్ అవుతుంది. లవ్ ఫెయిల్యూర్స్కి, లవ్ చేసిన అమ్మాయి దూరం అయితే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కడికి ఈ సినిమా చూస్తే కనెక్ట్ అవుతారు. ది బెస్ట్ సినిమా. ఈ వీకెండ్స్లో ట్రై చేయండి. సినిమా మంచిగా టికెట్ ప్రైజెస్ కూడా బడ్జెట్లో ఉన్నాయి. యువి క్రియేషన్స్ వాళ్ళు క్వాలిటీ వైజ్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సినిమా అదిరిపోయింది. నెక్స్ట్ నిన్న సంతోష్ శోభన్ అండ్ మానస వారణాసి డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ థియేటర్కి వచ్చారు. నేను వాళ్ళని చూడడం అయితే జరిగింది. నిన్న సినిమా చూశాక వాళ్ళని కలవడం అయితే జరిగింది. సినిమా అవుట్ అండ్ అవుట్ ఫుల్లీ ఎంటర్టైన్మెంట్, మంచి పీస్ఫుల్ లవ్ స్టోరీ, ఫీల్ గుడ్ మూవీ. చాలా రోజుల తర్వాత నేను చూశాను. థ్యాంక్ యూ సో మచ్. ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రివ్యూస్, బయట జరిగే కొన్ని విషయాల గురించి, అన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.